శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇవాళ 31వ శ్లోకం ఏమిటి? స్వధర్మపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్మి యుద్ధశ్రేయ అన్యత్క్షత్రియస్య న విద్యతే. రెండోసారి, స్వధర్మపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్ది యుద్ధశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంటే స్వధర్మం అంటే మనది, అవేక్ష అంటే చూసి, వికంపితం అంటే భయపడటానికి, నా అర్హసి అంటే అర్హుడివి కావు. అంటే ప్రస్తుత స్థితి నుంచి కూడా నువ్వు వెనకంజ వేయడానికి తగిన వాడివి కావు. స్వధర్మం, క్షత్రియుడికి యుద్ధమే ధర్మంగా పరిగణించబడింది. ఇక్కడ నీకున్నటువంటి శక్తిని ప్రదర్శించుకునే అక్రమాలతో కూడినటువంటి యుద్ధం న్యాయనిష్ట కలిగినటువంటి యుద్ధంగా చెప్పడానికి తగదది. ఇక్కడ జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఖండించింది, తర్వాత మొత్తం యావత్ ప్రపంచం ఖండించింది అది న్యాయసమ్మతమైనది కాదు అని. ఒక సైన్యం వచ్చి మన దేశంపై పడి మనల్ని దోచుకోబోతుంటే మనం తప్పకుండా యుద్ధం చేసి దేశాన్ని కాపాడుకుంటాం. అది ధర్మంతో కూడినటువంటి యుద్ధం అవుతుంది. దానికి విరుద్ధం కనుక మనం ప్రవర్తించినట్లయితే మనతో పాటు మన తరాల వారు కూడా దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ స్వధర్మం అపి అవేక్ష అంటే ఇక్కడ ఏమిటంటే ప్రజల స్వేచ్ఛను కాపాడవలసినటువంటి ధర్మం నీది, క్షత్రియుడివి. గత కాలంలో క్షత్రియుడి తాలూకు కర్తవ్యాన్ని కొత్త రీతిలో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులు, కార్యనిర్వాహకులు ఈ కాలంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళు ప్రజలను కాపాడుతూ వారి సేవ చేయవలసినటువంటి సేవాధర్మం, సేవా తత్పరత వాళ్ళది. అంటే ఎవరో ఒకరు ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలి కదూ. ఈ ధర్మాన్ని రాజకీయ నాయకులు, పాలకులు నిర్వర్తించాలి. క్షత్రియ రాజకీయ నిర్వహణ, దేశ పరిరక్షణ రెండూ వీళ్ళ కర్తవ్యాలు. ప్రజలను రక్షించాలి. రాత్రులు మనం నిద్రపోతున్నాం అంటే పోలీసులు మనం రక్షిస్తున్నారు. కొన్నిసార్లు రాత్రుల పూట దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దొంగతనం జరుగుతున్నప్పుడు సాంఘిక వ్యవస్థ గతి తప్పిందని మనకు అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి మహాభారతంలో శాంతి పర్వంలో యుధిష్ఠుడు యుద్ధం తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పినప్పుడు వ్యాసుడు ఏం చెప్పాడు తెలుసండి? దండయావి రాజేంద్ర క్షత్రధర్మో నా ముండనం క్షత్రియుడు. ఇక్కడ చూడండి, దండయావి రాజేంద్ర క్షత్రధర్మో నా ముండనం. ఇక్కడ క్షత్రియుడి లక్షణం అధికారంతో సేవ చెయ్యాలే కానీ గుండు చేయించుకుని సాధువులా నివసించడం కాదు. అది నీకు ఎట్టి పరిస్థితుల్లో మంచి పని కాదు. ప్రపంచంలో కొన్ని వర్గాలు ఏర్పడ్డాయి, దానిలో నువ్వు క్షత్రియుడు అయ్యావు. అందువల్ల నీ ధర్మాన్ని నివర్తించాలి. ధర్మాద్ది యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియన విద్యతే. గొప్ప కారణం కోసం యుద్ధం చేయడం నీ ధర్మం. స్వాతంత్రం కోసం యుద్ధం చేయడం మంచి కారణం కాబట్టి పోరాడడం మంచిది. అన్ని యుద్ధాలు న్యాయనిష్ట గలవిగా ఉండవు. జాతీయ స్వేచ్ఛ కొరకు చేసే యుద్ధం ధర్మయుద్ధమే అవుతుంది. అందువల్ల దాన్ని పరిరక్షించుకోవడం కోసం చేసే ప్రతి యుద్ధం ధర్మమే అయితే, అలా చెయ్యకపోతే నువ్వు ధర్మం తప్పినవాడు అవుతావు. ప్రజల తాలూకా శాంతి సౌఖ్యాలని పరిరక్షణ చేయడం, గౌరవించడం కారణమైనప్పుడు యుద్ధం చేయవలసి వస్తే క్షత్రియుడు చాలా సంతోషిస్తాడు, ప్రజలకి సేవ చేస్తున్నట్లు భావిస్తాడు. ధర్మయుద్ధం క్షత్రియుడికి ఇది ఒక గొప్ప అవకాశం. రాజైన వాడు తన బుద్ధి కుశలతతో తన సామ్రాజ్యాన్ని, ప్రజల పట్ల తనకున్నటువంటి ప్రేమను చూపించడానికి ధర్మయుద్ధాన్ని ఒక అవకాశంగా భావిస్తాడు. ఇది ఇకపోతే 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. రెండోసారి చెప్తున్నాను. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. అంటే ఇక్కడ మనకి యదృచ్ఛయా చ ఉపపన్నం, ఈ యుద్ధాన్ని నువ్వు కోరుకోలేదు, నీకు అవకాశంగా తనంతట తానుగా వచ్చింది. స్వర్గద్వార అపావృతం, మీరు స్వర్గానికి ద్వారాలు తెరవబడ్డాయి. సుఖిన క్షత్రియ పార్థ లభంతే
యుద్ధం ఈదృశం ఇటువంటి అవకాశం కలిగినందుకు క్షత్రియుడు తన సైన్యం యొక్క సామర్థ్యాన్ని చూపించడానికి చాలా సంతోషిస్తాడు. ఇది అన్ని వేళలా సంభవించదు. మహాభారతం అంతా యుద్ధానికి అయిష్టతను చూపించి శాంతియుత మార్గానికి ఎక్కువ అవకాశాన్ని ఇచ్చింది, విలువనిచ్చింది. అయినా అది అనివార్యమైంది. అటువంటి పరిస్థితుల్లో వెనకంజ వేయడం సముచితం కాదు. మహాభారత యుద్ధం కేవలం ధర్మాన్ని పరిరక్షించడానికి చేయబడిందే కానీ ఒక వ్యక్తి ప్రయోజనానికి, కుటుంబ ప్రయోజనము అక్కడ లేదు. అక్కడ దురహంకారులైనటువంటి రాజుల పాలన నుంచి ప్రజలను రక్షించడం కోసం ఉన్నటువంటి విషయం ఇది. ఈ మహాభారత గ్రంథం ఆధ్యాత్మిక విలువలతో కూడి ఉన్నది. ఇందులో ప్రధాన పాత్ర యుధిష్ఠిరుడిది. అజాతశత్రువు అని కూడా మరొక పేరు యుధిష్ఠిరుడికి. ఇతనికి ఎవరూ శత్రువులు లేరు. అతని సోదరులందరూ శ్రీకృష్ణుడి యుద్ధాన్ని విడిచిపెట్టమనే చెప్పారు. మహాభారతం కొందరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి పోరాటం కాదు, అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి పోరాటం. యుద్ధమనే మనస్తత్వం మనుషుల్లో ప్రవేశించి మనస్సుల్లో మలినాలు చోటు చేసుకున్నాయి. అహంకారం, గర్వం పెరిగి కురుక్షేత్ర యుద్ధం వరకు దారి తీయించినటువంటి సంఘటనలు ఇందులో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ముందే నివారించడానికి వీలు పడలేదు. కలహాలు చిన్నవి పెద్దవయ్యి చివరికి అవి కౌరవులు కనీస మానవ విలువలు, సంస్కృతి లేని వారిగా ప్రవర్తించేటట్లు చేసాయి. అర్జునుడు యుద్ధం చేయకపోతే ఏర్పడే పరిస్థితుల గురించి మనకిప్పుడు ఈ శ్లోకం చెప్తున్నది. ఏమిటది? అదచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. చూడండి, రెండోసారి చెప్తున్నాను. అదచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. అదచ్చేతత్వం. చూడండి, అదచ్చేతత్వం ఇమం ధర్మం సంగ్రామం న కరిష్యసి. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకపోతే అర్జున, నువ్వు నీ స్వధర్మాన్ని ఆచరించని వాడివి అవుతావు. స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్యసి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే అపకీర్తి పాలవుతావు, పాపాన్ని మూట కట్టుకున్నవాడివి అవుతావు. అకీర్తి. చూడండి 34వ శ్లోకం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణ జతిరిచ్యతే. రెండోసారి చెప్తున్నాను, 34వ శ్లోకం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణ జతిరిచ్యతే. అకీర్తించ అభిభూతాన్ని. ప్రజలందరూ నీ గురించి హీనంగా మాట్లాడతారు సుమి, ఎప్పుడైతే నువ్వు వెనదిరిగిపోయావో, యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే. ఇంతటి మహారథివి, వీరాది వీరుడివి, సూరాదిసూరుడు అయినటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి అర్జున, నువ్వు యుద్ధంలోంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయావనుకో, ప్రజలు నీ గురించి నీచంగా మాట్లాడుకుంటారు, నువ్వు నిందల పాలవుతావు. కథయిష్యంతితే అవ్యయం. పిరికి పొందయి అర్జునుడు పారిపోయాడు అన్న అపకీర్తి నీకు మిగిలిపోతుంది. సంభావితస్య చ అకీర్తి మరణాత్ ఆచరిత్యతే. గౌరవం, కీర్తితో జీవించిన మనిషికి అగౌరవం, అపకీర్తి మరణం కన్నా బాధాకరమవుతుంది. ఈ విధమైనటువంటి అపకీర్తితో పిరికి పొందలా జీవించడం కన్నా చావు మంచిది. వీరులంతా ఆ విధంగానే భావిస్తారు. ఈ రోజుల్లో చాలామందికి ఈ గౌరవం ఉన్నది అర్థం కాకుండా పోయింది. రోజుకి గౌరవం అంతా పోయినా పర్వాలేదు, ధనం ఉన్నట్లయితే చాలు అన్న భావనతో దిగజారుడు రాజకీయాల్లో ఉన్నారు. ధనం కోసం ఎంత నిందైనా పడతారు. ధనమే ప్రధానమైంది. ధనం కోసం జైలుకు వెళతారు. ధనం కోసం ఎటువంటి ఘోర కృత్యాలకైనా వాళ్ళు వెనకాడరు. గౌరవమే ప్రధానమైనదిగా భావించేవారు పూర్వం. నిందను ఏమాత్రం ఓర్చుకోలేరు. ఈ విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయవాలి. కాబట్టి ఏ విధంగానైనా ఒక వ్యక్తిని చంపైనా సరే ధనాన్ని ఎక్కువ ఆర్జించితే అతను అందరూ గౌరవించి అతను చూడటానికి కూడా వెళ్తున్నారు. మనం అభిరుచి ఈ విధంగా మారిపోయింది. కాబట్టి అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. భయాద్రణాదుపరతం మంస్యంత్యే త్వాం మహారథా. భయద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. రెండోసారి భయద్రణమపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయాత్రణాత్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథ. అంటే అర్జునుడు
పిరికివాళ్ల యుద్ధం నుంచి పారిపోయాడు అని గొప్ప గొప్ప వీరులంతా చెప్పుకుంటారు. ఏషాంచత్వం బహుమత భూత్వా యాస్యాసి లాఘవం. ఒకప్పుడు నిన్ను గౌరవించి నీ ధైర్య సాహసాలను కొనియాడిన వాళ్ళు అంతమంది కూడా నిన్ను పిరికివాడంటారు. ముందు నంది అంటారు, తర్వాత పంది అంటారు. నిన్ను చిన్న చూపు చూస్తారు. మానవుడికి ఇంతకు మించినటువంటి హీనమైన స్థితి ఏమిటి అని ఈ శ్లోకం తాలూకా భావం. చూడండి, అవాచ్యావాదంచ బహూన్ వదిష్యంతి తవాహితా. చూడండి, అవాచ్యావాదంచ బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. రెండోసారి చెప్తున్నాను. అవాచ్యావాదంచ బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి, నిన్ను దహించి వేసే వినకూడనటువంటి మాటలు వారు అంటూ ఉంటారు. తవ అహిత, నీ శత్రువులు నిందంత తవ సామర్థ్యం, నీ గొప్పతనాన్ని నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. తతః దుఃఖతరం కిం, దానికి మించినటువంటి దుఃఖాన్ని కలిగించే విషయం ఇంకేముంటుంది అర్జున. ఈ విధమైనటువంటి పరిస్థితిని కోరుకోకు, పారిపోకుండా ధైర్యంగా యుద్ధం చేయమని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ రాబోయే 37వ శ్లోకంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయం అంతా కూడా మరొక్కసారి స్వర్గప్రాప్తి కోసం పాటుపడే మానవుడికి మరణం మళ్ళీ తెలియజేసే చెప్పబోతున్నాను అంటున్నాడు. హతో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్యసే మహీం తస్మా దుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. చూడండి, హతో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్యసే మహీం తస్మా దుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హతో వా ప్రాప్యసే స్వర్గం, నువ్వు ఒకవేళ యుద్ధంలో మరణించినట్లయితే వీర స్వర్గాన్ని పొందుతావు. మనం ఈ రోజుకి రాజపుత్ర వీరులు వారి వీరత్వాన్ని గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పుకుంటున్నామో అదేవిధంగా జిత్వావా భోక్షసే మహిం, ఒకవేళ గెలుపొందితే ప్రపంచంలో గొప్ప ఆధిపత్యాన్ని పొందుతావు. ఈ విధంగా నీకు 2 రకాలుగా నష్టం వాటిల్లదు అని వీరులందరినీ ఉద్దేశించి చెప్పాడు. తస్మాత్ ఉస్థిత కౌంతేయ, అందువల్ల లేచి నిలబడు అర్జున. కౌంతేయ అంటే కుంతి కుమార అర్జున అని యుద్ధాయ కృతనిశ్చయ, యుద్ధం నుంచి విరమించుకోకుండా సమస్యకు ఎదురుగా నిలబడతాను. కృతనిశ్చయంతో పరిస్థితిని ఎదుర్కొని లేచి నిలబడు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు, కానీ మనం జీవితం అనే యుద్ధంలో సమస్యలనే కౌరవుల ముందు ఉన్నాం. మనం శక్తినంతా కూడగట్టుకుని ఈ సమస్యలను ఎదుర్కోవాలని యావత్ మానవాళికి తత్వబోధ చేస్తోంది గీత. ఇది ఒక అర్జునుడికి మాత్రం చెప్పింది కాదు, మనిషిలో ధైర్యాన్ని పౌరుషాన్ని నూరిపోస్తోంది గీత. అనంత జీవరాశిలో ఒక జీవుడిలా కాకుండా మనిషికి తన ఔన్నత్యాన్ని చాటి చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేటట్లు తీర్చిదిద్దుతుంది. దీనికంతటికీ కూడా ఒక తత్వం కావలసి ఉంటుంది. ఆ తత్వాన్ని శ్రీకృష్ణుడు ఈ గ్రంథం అంతా కూడా చెప్పాడు మనకి. ఇది అనుష్ఠాన వేదాంతం. ఇక్కడ నుంచి మనం దీన్నే యోగం అని పిలవబోతున్నాం. ఇది జీవితం యొక్క యోగ మార్గం, కానీ యోగం అంటే ప్రాణాయామం, తల కింద కాళ్ళు పైకి పెట్టే వ్యాయామం ఏమీ కాదు. జీవిత సమరంలో ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొని ఆశించిన ఫలితం పొంది దాని ద్వారా మనలో దివ్యత్వాన్ని చేరుకోవడానికి మనల్ని సన్నద్ధులు చేయడమే ఈ యోగం. ఈ యోగాన్ని అనుష్ఠించినట్లయితే సమాజంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరియటానికి మనం దోహదపడతాం. అందుకోసం శ్రీకృష్ణ పరమాత్ముడు బహుళార్థ సాధకమైనటువంటి విలువలని యోగంగా చెప్పాడు మనకి. సుఖాలకి బానిస కాకుండా ఉచ్చేతుడివై కార్యరంగంలో ప్రయాణం చెయ్యి, లేచి నిలబడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మన స్వభావం మనల్ని అన్నింటికీ మించి తప్పించుకుని నిర్లిప్తంగా నిరుత్సాహంగా ఉండమంటోంది. మన స్వభావం ఏమిటి చేస్తోంది? మానవుల మన స్వభావం అన్నింటినీ తప్పించుకుని అవరోధాలన్నింటినీ కూడా అధిగమించాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ అవరోధాలన్నింటినీ కూడా మనం తప్పించుకోవడానికి పారిపోతూ ఇళ్లల్లో దాంకుంటూ సమస్యలు వస్తూ ఉంటే మనం అంతటా మనం దిగమింగుకుంటూ ఎటువంటి పరిష్కారాన్ని వెతుక్కోకుండా మనలో మనమే నానా ఇబ్బందులు పడిపోతుండు, మానసికంగా కుంగిపోయి శారీరకంగా కుంగిపోయి లేనిపోని వ్యాధుల బారిన పడిపోయినటువంటి ఈ మానవుల దుర్బలత వ్యాకులతతో బాధపడి లేనిపోని ఇబ్బందులు సృష్టించుకుంటున్నాం. వ్యాధుల బారిన పడిపోయి లేనిపోని ఇబ్బందులు సృష్టించుకుంటున్నది మనమే. ఎల్లప్పుడూ కూడా ఈ స్వభావం నుంచి బయటపడి మేల్కొనమని మన వేదాంతం ఘోషిస్తున్నది. జీవితం కష్టజీవులదే కానీ బలహీనులది, నిద్రపోయే వాళ్ళది కాదు. ఈ విషయాన్ని తెలియజెప్పే చక్కటి శ్లోకం ఇది. మనకి హితోపదేశంలో మనకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. రెండోసారి
ఉద్యమేన ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ప్రపంచంలో తీవ్రమైనటువంటి కార్యాచరణ వల్లనే కష్టపడి పనిచేయడం వలన లక్ష్యం ప్రాప్తిస్తుంది, అంతేకాని తేలికగా కలలు కనడం వల్ల కాదు. రాత్రిపూట మనం ఏమిటో మేఘాలలో ఊగిపోతూ ఉంటాం. మేఘాలలో మనం ఆకాశంలో మేడ నిర్మించుకుంటే తెల్లవారు లేచేసరికి కూలిపోతుంది. మళ్ళీ తెల్లవారు లేచేసరికి మన తాలూకా మన బాధ మనకు తప్పదు. అలా కాకుండా మనోరథాన్ని అది చేస్తా ఇది చేస్తానంటూ ఒట్టి మాటలు గాలిలో తిప్పడమే అవుతుంది. అది కాకుండా ఈ ముసలి సింహం కనుక వేటాడకుండా ఏదో ఒక మృగం నా పట్ల దయతలిచి నా నోటి వద్దకు రాకపోతుందా అని యోచించి ఊరకనే నోరు తెరిచి పడుకున్నట్లు ఉంటుంది. ఈ విధంగా ఏ లేడి కూడా నోరు తెరిచి ఉన్న సింహం దగ్గరికి వెళ్ళమని ఎప్పుడూ కూడా వెళ్ళదు. ఇలా చేస్తే ఆహారం కూడా దొరకదు. బద్ధకాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయాలి. శ్రీకృష్ణుడు ముఖతా వెలువడినటువంటి అద్భుత జీవన తత్వరాగం ఇది. ఉపనిషత్తుల నుంచి ఈ రాగాన్ని వింటూ వస్తున్నాం. ఈ సందేశం నుంచి కొత్తదైనటువంటి గొప్ప సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అందించాడు మనకి. ఇది నిత్యం అనుష్ఠించాల్సినటువంటి వేదాంతం. మన స్వస్వరూపం దివ్యమైనటువంటి ఆత్మాన్ని గ్రహించి ఈ ఆత్మతత్వాన్ని మనం జీవితంలో మనం దీన్ని అనుసరించుకోవాలి, అనునయం చేసుకోవాలి. దీన్ని చాలా తెలియజెప్పడానికి అనుష్ఠాన వేదాంతం తాలూకా ఉద్దేశం. ఇకపోతే 38వ శ్లోకం. సుఖదుఃఖే సమీకృత్వా లాభో జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమావాప్యసి. రెండోసారి. సుఖదుఃఖే సమీకృత్వా లాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్యసి. నీ మనస్సును స్థిరంగా ఉంచు, దానిని ఇటు అటు పరిగెత్తనీయకు. సుఖదుఃఖే సుఖంలోని, దుఃఖంలోని, లాభంలోని, నష్టంలోని, జయాజయ విజయంలోని, అపజయంలోని, పరిస్థితుల్లో కలిగే మార్పులకు చెలించకుండా సాధ్యమైనంత ప్రశాంతంగా స్థిరంగా నీ మనసును ఉంచు. తతో యుద్ధాయ యుజ్వస్వ అని ఉంటుంది. ఇటువంటి మనసుతో నీ జీవిత సమరంలో అడుగుపెట్టు. నైవం పాపం అవాప్యసి, అప్పుడు నీకు అపజయం కలగదు, జీవితంలో గెలుపొందుతావు. ఈ రకమైనటువంటి మనోవైఖరి వల్ల నీకు పాపం అంటదు. ఎప్పుడైనా కానీ నువ్వు గొప్ప విషయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని ప్రశాంతమైనటువంటి నిశ్చలమైనటువంటి మనసుతో సాధించగలుగుతావు, కానీ ఉద్రేకపూరితమైనటువంటి మనసుతో సాధించలేవు. ఈ రోజుల్లో మన రాజకీయాలన్నీ ఉద్రేకపూరితంగానే ఉన్నాయి. దాని గురించి మనం రాజకీయాల గురించి చెప్పుకుంటే ఇది అప్రస్తుతమైన సంభాషణ. ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు, సంబంధించినదే అయినప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటే మనకు ఒక రోజు సరిపోదు, కొన్ని సంవత్సరాలైనా మనం మార్చలేనటువంటి రాజకీయ వ్యవస్థ నేడు. కాబట్టి దాని గురించి మనకు అనవసరం. కాబట్టి ఈ రోజుల్లో మనకి ఒకే గొప్ప కార్యశీలత కలిగినటువంటి వాళ్ళంత మధ్య ఈ విధంగా చేయరు. వాళ్ళు దృఢ విశ్వాసంతో నిదానంగా నిశ్చలంగా పనిచేస్తారు. దానికి ఒక ప్రణాళిక రచించుకుంటారు. ఉద్రేకులు పనిచేస్తున్న వారు చాలా కొద్దిసేపటి మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. వంటింట్లో ఉన్న స్త్రీ కానీ, ఆఫీసులో పనిలో ఉన్నటువంటి కార్యనిర్వాహకుడు కానీ వాళ్ళ పనుల్లో ప్రశాంతంగా నిబ్బరంగా కార్యాన్ని నిర్వహించాలని చెప్తాడు. అటు ఇటు పరిగెత్తడం, పరుగులు పెట్టడం మన మనసు యొక్క సహజ లక్షణమే, కానీ అయినా దాన్ని నిశ్చలంగా ఉండగలుగుతామా? ప్రతి అనుభవం మనస్సులో ఒక కదలికను కలిగిస్తుంది. సముద్రం అలలలాగా నిర్మలమైన మనసులో కూడా అనుభవాలు అలలు కదులుతూ ఉంటాయి. కొన్ని అనుభవాలు పెద్ద అలలుగాను, మరికొన్ని అట్లాంటిక్ అలలాగా ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉంటాయి. అందరికీ కొంతవరకు సముదాయించుకునే స్థితి ఉంటుంది, కానీ కొన్ని విపరీత పరిస్థితుల్లో ఈ సమత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే నిత్యం అభ్యాసం, సాధన ద్వారా మనస్సును నిశ్చలంగా ఉంచుకోగలుగుతాం. మనకి శ్రీకృష్ణ పరమాత్మ 2 విధాలుగా జీవితం మన తాలూకా పనిని గురించి తెలిపాడు. మనస్సు పని వల్ల ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. అందుచేత మనం మనస్సుని అదుపులో పెట్టుకోవాలి, దాన్ని ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచాలి అన్నదే ఆరంభంలో చెప్పినటువంటి సందేశం. ఆ తర్వాత వేదాంతం అంతా యోగంగానే చెప్పబడింది. యోగం నిర్మలం, నిశ్చలమైనది. ఏ అనుభవం అయినా జంతువుకి ఉపద్రవంలా ఉంటుంది. అందువల్ల అది దానికి ప్రతిక్రియని వెంటనే చూపిస్తుంది. ఆ తర్వాత మెల్లగా సద్దుమణిపోతుంది. అది జంతువు యొక్క ప్రవర్తన.
మానవులలో కూడా సరి అయినటువంటి శిక్షణ కనుక లేకపోతే ఆ విధమైనటువంటి పశు ప్రవర్తనే మనం గమనిస్తాం. ఆరంభ దశ నుంచి మానవుని తాలూకా పరిణామం కొంతవరకు సమత్వ బుద్ధిని కలిగే ఉంది. ఈ సదుపాయాన్ని ప్రకృతి కలిగించింది. ప్రతి విషయం పరిశీలన మీద ఒక అనుభవాన్ని కలిగిస్తుంది. వెంటనే మనకు కలిగినటువంటి అనుభవానికి స్పందించకుండా కొంత వ్యవధిని కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది. ఈ లక్షణం ఆరంభం నుంచే కొద్దిగా మనం పొంది ఉన్నాం. దానిని మన మానసిక స్థితిగా చెప్పవచ్చు. అంటే దీన్నే విచక్షణ జ్ఞానం అంటారు. నీకు బుద్ధి జ్ఞానం లేదురా అని మనల్ని అడుగుతారు. కాబట్టి అకారణంగా అచేతనంగా మనం పొరపాటున చిన్నపిల్లవాడిని వాడేదో తప్పు చేశాడని మనం కొట్టామనుకోండి, వాడంటే చిన్నపిల్లవాడు ఏదో చేశాడు, నువ్వు అంత గట్టిగా కొట్టాలరా, నీ బుద్ధి ఏమైందిరా, నీ బుద్ధి జ్ఞానం లేదా అని మన పెద్దవాళ్ళు తిడతారు. కాబట్టి క్రియకి ప్రతిక్రియకి కొంత వ్యవధిని ఇవ్వమంటున్నాడు. ఎంతైతే మనం కర్మ చేస్తామో మళ్ళీ అంత ప్రతిఫలాన్ని మనం పొందుతాం. యంత్రం విషయంలో మనం ఎంత పని ఇస్తే అంత పని ఆ యంత్రం చేయడం చూస్తాం. కానీ మన విషయంలో అది భిన్నంగా ఉంటుంది. మనకు కలిగినటువంటి అనుభవం 1% అయితే ప్రతిక్రియ 10 రెట్లు ఉండవచ్చు, లేకపోతే అసలు ప్రతిక్రియ లేకుండా ఉండవచ్చు. అందువల్ల మనం స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మనస్సును నిశ్చలంగా నిర్మలంగా ఉంచుకోవడం ప్రధానమైనది. ఈ విధంగా ఆచరిస్తూ పోతుంటే మనస్సు ఇంకా ఇంకా గట్టిగా దృఢపడుతుంది. మళ్ళీ మళ్ళీ మనస్సును నిర్మలంగా ఉంచుకోవలసిన అవసరం వస్తూనే ఉంటుంది. మన లక్ష్యం మనస్సు ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితిని ఆధీనంలో ఉంచుకుని పరిస్థితికి బానిసలం అవ్వకుండా మసులుకుంటూ ఉండాలి. మనిషి కేవలం ఒక కీటకం కాదు, మనిషి స్వేచ్ఛాజీవిగా ఉండాలి. స్వేచ్ఛని ఆధునిక జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, వేదాంతం చెబుతున్నాయి. ఈ శాస్త్రాలన్నీ వాటి గమ్యాన్ని ఆ స్వేచ్ఛకే చేరుస్తున్నాయి. వేదాంతం ఉన్నతమైనటువంటి స్థాయికి మనల్ని చేర్చగలుగుతుంది. క్రియ ప్రతిక్రియలకి కొంత వ్యవధిని ఉంచమని తెలియజెప్పడం గొప్ప అద్భుతమైనటువంటి ఆరంభంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం గీతని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు సాహసంతో కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. వెనకటి తరం వారు నాకు ఇంతవరకే ప్రాప్తి అంటూ కర్మ సిద్ధాంతాన్ని పెట్టుకుంటూ నీరు గారిపోతూ నిస్సత్తువుతో దేనికి ఉపక్రమించేవాళ్ళు కాదు. గీతను చదివి అర్థం చేసుకున్న వ్యక్తి గొప్ప కార్యదీక్షతో కర్మాగారాలు, ఇతర వృత్తులను చేపట్టడమే కాకుండా దయాత్ములుగాను ఉంటారు. సాహసమైనటువంటి ఉద్యమానికి పనిచేయడానికి ముందుకు వచ్చి ఉపయోగపడని వాటికి దూరంగా ఉండగలిగినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఉద్యమానికి ముందు స్వీయ లాభానికి వెనక ఉండాలి మనం. ఇది మనం పిల్లలందరికీ చెప్పాలి. అప్పుడే మన జాతి అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి బోధనలు ఈ రోజుల్లో వేరే తీరుగా ఉంటున్నది. మనం సొంత పనికి, ఆనందానికి, లాభానికి ముందు ఉంటున్నాం. ఏదైనా సాహసంతో కూడిందైతే, దేశానికి సంబంధించినదైతే మనం వెనకడుగు వేసుకుంటాం, నిర్లిప్తతను వహిస్తాం. మనకెందుకులే, తతిమా వాళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అని. ఈ విధంగా మనం పిల్లలకి బోధించే వారిలో చిన్నప్పటి నుంచి స్వార్థాన్ని నూరిపోస్తున్నాం. మనకెందుకులే అంటే పక్క వాళ్ళు చూసుకుంటారులే, మనకు సంబంధించింది కాదు, మనకెందుకు అనవసరం. కాబట్టి మనం ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధి రోగేతి త్వమా శృణు బుద్ధ్వా యుక్తో చూడండి, బుద్ధ్వా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. రెండోసారి చెప్తున్నాను. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్భోగే. చూడండి, బుద్ధిర్యోగే రోగం. బుద్ధి సరిగ్గా ప్రవర్తించకపోతే రోగం అవుతుంది. బుద్ధి సరిగ్గా మనం ప్రవర్తిస్తే భోగే అవుతుంది. అందుకు 2 ఇచ్చాడు ఇక్కడ. బుద్ధిర్రోగే బుద్ధిర్భోగే. బుద్ధిర్భోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఇప్పటి వరకు నేను సాంఖ్యయోగాన్నే జ్ఞానయోగంగా చెప్పుకుంటూ వచ్చాను. ప్రపంచం అసత్యం, ఆత్మ అసత్యం. ప్రపంచం అసత్యం, ఆత్మ సత్యం. ప్రపంచంలోని మార్పులన్నీ ప్రయాణం చేస్తున్న నీడల వంటివి అని ఈ విషయాన్ని జ్ఞానయోగంలో చెప్పుకున్నాం మనం. ఇక్కడ నుంచి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నీకు కర్మ వల్ల ఏ విధంగా ఆధ్యాత్మిక అనుభవం దాన్ని పొందవచ్చో చెప్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. మనం పని చేస్తున్నప్పుడు ఏ పని ధర్మబద్ధమైందో తెలుసుకునే విచక్షణ జ్ఞానంతో వెళ్ళాలి. మనతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల నిజతత్వం మనకు తెలిసి ఉండాలి. ఈ ప్రపంచం సత్యం కాదని తెలిసిన తర్వాత పనిచేయడంలో ఆనందమే ఒకటి ఉంటుంది. ఈ భావంతో పనిచేసేవారు ఎటువంటి లక్ష్యం లేకుండా అయిష్టతతో సగం నిద్రపోతూ పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అసత్యం అనే వేదాంతం చాలా రకాలుగా ప్రజల మనస్సులో ముద్ర వేసుకుని పోవడం వలన పని పట్ల నిర్లక్ష్య వైఖరి పెరిగింది. తన చుట్టూ ఉన్న వారితోని, తన సొంత వారితోని,
తన బంధాలన్నిటిలోని స్త్రీ పురుష బాల అంటే పిల్లలతో పాటు ఎవ్వరి పట్ల సరి అయినటువంటి స్పందన చూపెట్టకుండా అది అంతా ఒట్టి మాయ అని తన ప్రవర్తనను సమర్థించుకుంటున్నాడు. ఇలాగే రాజకీయ రంగంలో కూడా అదే వైఖరి చోటు చేసుకుంటున్నది. దీనికి చాలా ఘాటైనటువంటి మందు అవసరం ఉంది. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. కర్మరహస్యాన్ని తెలుసుకోకుండా చేసినట్లయితే బంధాన్ని కలిగిస్తుంది, కానీ బుద్ధియోగంతో కర్మను నిర్వహించినట్లయితే కర్మబంధాన్ని తీసుకురాదు. జ్ఞానయోగి ఏ విధంగా మోక్షం పొందగలడో అదేవిధంగా కర్మయోగి కూడా మోక్షం పొందగలడు. ఇతరులకి నువ్వు ఎంత సహృదయంతో సహాయం చేయగలుగుతావు, సామాజికంగా చాలా సహాయకారిగా ఉండగలవు. వేల సంవత్సరాల నుంచి మన ప్రవర్తనలో ప్రతిస్పందనలో శ్రీకృష్ణుడు చెప్పిన దానిని మనం అవలంబించలేకపోతున్నాం. ఈ కాలం నుంచైనా సరే, ఇప్పటి నుంచైనా సరే దాన్ని పాటించడం మంచిది. మనకి ఈ అవసరం కూడా ఉంది. ఒక మార్పు మనకి కావాలి. ఈ మార్పు మనకు చాలా అవసరమని భావించి కష్టించి పనిచేస్తే అంకిత భావంతో ఉన్నప్పుడే మనం దానిని సాధించగలుగుతాం. ఈ వేదాంతం మానవాళికి ప్రపంచానికి చాలా అవసరమైంది. ఈ వేదాంతం ద్వారా ఎంత గొప్ప కార్యాలు నిర్వహించినా ఏమీ బంధం ఏర్పడదు. అందరూ పనిచేస్తూ బంధం తెంచుకోకుండా ఉండలేరు. కానీ వేదాంత భావనను కలిగి ఉన్నట్లయితే పనులన్నీ అన్ని విధాలుగా చేస్తున్నా బంధం లేకుండా చేయొచ్చు. యోగం ప్రపంచానికంతటికీ సంబంధించింది. కర్మ ఉంటుంది కానీ బంధం ఉండదు. ఇది బంధం లేని కర్మని మనం తెలియజేస్తున్నాం. ఇవాళ మనం 40వ శ్లోకం చూడండి. నేహావిక్రమనాశో అస్తి. చూడండి, నేహావిక్రమనాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమవ్యస్య. చూడండి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. రెండోసారి చెప్తున్నాను. నేహావిక్రమనాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నహ. చూడండి, నహ ఇహ అవిక్రమనాశ అస్తి. బుద్ధియోగంలో నిశ్చయించుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేయలేకపోయినట్లయితే దాని వలన ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఒక పనిని మొదలుపెట్టి అనివార్య కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయినట్లే మళ్ళా చేయవలసి వచ్చినప్పుడు ఆరంభం నుంచి ఆ కార్యాన్ని ఆరంభించి చేస్తారు. చాలా విషయాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, కానీ యోగంలో ఆ విధంగా జరగదు. అర్థమైందండి? చూసుకోండి. ప్రత్యవాయ న విద్యతే. కర్మ వలన ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లదు. స్వల్పం అవ్యస్య ధర్మస్య త్రాయతే మహత భయాత్. ఈ యోగం ఏ కొద్దిగా అవలంబించినా గొప్ప భయం నుంచి బయటపడగలుగుతాం. వ్యక్తిత్వాన్ని ఒక్క రోజులో నిర్మించుకోలేము. కొంచెం కొంచెంగా ప్రయత్నం చేస్తూ క్రమేణా ఉన్నత స్థితులకి ఎదగాలి. బాహ్య ప్రపంచం నుంచి పొందినటువంటి అనుభూతుల నుంచి నేర్చుకుంటూ కొంచెం కొంచెం వ్యక్తిత్వ నిర్మాణాన్ని, శీలాన్ని మనం పదిలపరుచుకుంటూ ధర్మలక్షణాన్ని, గొప్ప గుణాలని ఒకటిగా చేసుకుని ఎవరికి వారే జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రయత్నం చేయాలి. డబ్బు తాలూకా ధనం లభ్యతని బట్టి మెల్లమెల్లగా ఒక ఇంటి నిర్మాణాన్ని ఎలా పూర్తి చేస్తారో ఆ విధంగానే వ్యక్తి తాలూకా శీలాన్ని, సౌశల్యాన్ని నిదానంగా పెంపొందించుకోవాలి. ఇటువంటి అభివృద్ధిలో దయ, మంచి అవగాహన, నిర్భయం, దృఢత్వం పెరుగుతాయి. అందరితోనూ చక్కగా కలిసి వ్యవహరిస్తారు. ఈరోజు కోట్లకు కోట్లు, మణుగులకు మణుగులు ఎత్తడం కాదు, కానీ సరి అయినటువంటి శీలం ఉండాలి. అది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. ఏదైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు ఏదో ఆటోలోనో లేకపోతే రిక్షాలోనో లేకపోతే మామూలుగా నడిచి వస్తేనో వాడి పట్ల అంటే వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ బట్టి ఉంటుంది. సామాన్యంగా వచ్చి చేతులకి ఉంగరాలు కానీ, మెడలో బంగారం కానీ లేకపోతే వాడి పట్ల ఉదాసీనత మనం చూస్తూ ఉదాసీనంగా విడిచిపెట్టి పలకరించి అంటే చిరునవ్వు నవ్వి విడిచిపెడతారు. లేకపోతే అది కూడా చేయరు. ఏదైనా ఖరీదైనటువంటి కారులోని, ఖరీదైనటువంటి వస్త్రధారణతోని, ఖరీదైనటువంటి ఆభరణాలు ధరించి వచ్చారనుకోండి, అటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళు చూపించినటువంటి మనోవైఖరి అంతా ఇంతా కాదు. అంతే. ఇక్కడ ఏమిటి అంటే, ఇక్కడ మనకు అర్థం చేసుకోవలసినటువంటి వాటిది ఏమిటి అంటే, ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, కోటాను కోట్లు సంపాదించి ముఖ్యం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆత్మ దర్శనం, మన తాలూకా ఆత్మానుశీలం కావాలి. మనం అందరి పట్ల సమానత్వంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. అంతే తప్ప ఖరీదైన కార్లు, ఖరీదైన వస్త్రధారణ, ఖరీదైనటువంటి అలంకరణ చేసుకుని వస్తే వాళ్ళ పట్ల ఒకలాగా, సాధారణంగా ఎటువంటి వస్త్రధారణ లేకుండా సాధారణమైన దుస్తులు వేసుకుని మామూలుగా ఎటువంటి ఆభరణాలు వేసుకోకుండా వచ్చితే వాళ్ళ పట్ల ఇంకొకలాగా ఉదాసీనతగా ఉన్నట్లయితే ఇది పనికి మాలినటువంటి నీచమైనటువంటి సంస్కారంతో కూడినటువంటి స్వభావము. దీనివలన దానికి తగినటువంటి
శిక్షలు అనుభవించక తప్పదు అని ఇక్కడ చెప్పింది. కాబట్టి స్వభావం అందరి పట్ల కూడా సమానంగా ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. బుద్ధి అనేది మనలో తెలివితేటలను, వివేకాన్ని, ఉద్వేగాలను క్రమబద్ధీకరించి ఒక విధమైనటువంటి సమతుల్యతని పెంపొందిస్తుంది. మన మానవ పరిణామంలో బుద్ధి ఒక పరికరం. బుద్ధి సరి అయినటువంటి వివేచనకి, కల్పనకి, సంకల్పానికి అధిష్టానంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. బుద్ధౌ శరణం అన్విచ్చ అని ఇక్కడ చాలా చోట్ల మనం చెప్పుకుంటూ ఉంటాం. బుద్ధిని పెంపొందించుకోవాలి అని అర్థం. బుద్ధి అన్నది సమతుల ఆలోచన విధానమే కానీ కుమతల ఆలోచన పద్ధతి కాదు. ఎవరి శక్తి కొలది వారు ఆ బుద్ధిని వికసింపచేసుకోవాలి. ఇది పాఠశాలల్లోనూ, తర్వాత కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయంలోనూ పిల్లలు బాగా చదివి పరీక్ష వ్రాయడం బుద్ధి. చదివిన అన్ని విషయాలు కూడగొట్టుకుని పరీక్ష వ్రాయడం బుద్ధి పరిణామం. రోగి వైద్యుడి వద్దకు వెళ్ళి తన అనారోగ్యాన్ని గురించి చెప్పినప్పుడు ఆరోగ్యం కోసం 1 లీటర్ పాలు తాగమని చెప్పినట్లయితే నా వద్ద అంత డబ్బు లేదని పూర్తిగా తాగడం మానకుండా వీలున్నంత వరకు తాగడం మంచిది. అదేవిధంగా మనం స్వీకరించగలిగినంత వరకే ధర్మాన్ని స్వీకరించాలి అని శ్రీకృష్ణుడు చెబుతున్నటువంటి విషయం అర్జునుడికి. ఈ రకంగా తయారైనటువంటి బుద్ధి ఎలా ఉంటుంది? కూడగట్టుకున్నటువంటి మానసిక శక్తిలా ఉంటుంది. ఇది విషయం.